నటరాజస్వామి పాదాల కింద ఉన్న ఆ మరగుజ్జు ఆకారాన్ని మీరు గమనించారా? అతను ఎవరో మీకు తెలుసా? శివుడు సర్వశక్తిమంతుడు. భస్మాసురుడిని అంతం చేశాడు, త్రిపురాసురులను దహించాడు. కానీ ఈ ఒక్క రాక్షసుడిని మాత్రం చంపలేకపోయాడు. ఎందుకు? పురాణాలలో ఒక సాధారణ నియమం ఉంది. రాక్షసుడు వస్తే దేవుడు చంపుతాడు. ఇదే మనకు తెలిసిన నార్మల్ రూల్. కానీ దారుకావనంలో ఏం జరిగిందో వినండి. పూర్వం దేవదారు అడవిలో గొప్ప ఋషులు నివసించేవారు. తపస్సు, యజ్ఞ యాగాలతో అపారమైన శక్తి సంపాదించారు. కానీ ఆ శక్తితో పాటు గర్వం వచ్చింది. మేమే దైవం, మా కర్మకాండలతో అన్నీ సాధించగలం అని అహంకారంలో ఉన్నారు. ఆ అహంకారాన్ని అణచడానికి శివుడు భిక్షాటన మూర్తిగా, విష్ణువు మోహినిగా అడవికి వెళ్ళారు. మోహిని అందానికి ఋషులు పరవశించారు. భిక్షాటన మూర్తి సౌందర్యానికి వారి పత్నులు మోహపడ్డారు. నిజం తెలిసిన ఋషులు ఆగ్రహించి శివుడిపైకి సర్పాలు పంపారు. శివుడు మెడలో వేసుకున్నాడు. పులిని పంపారు, చర్మాన్ని వస్త్రంగా ధరించాడు. సింహాన్ని పంపారు, ఆభరణంగా చేసుకున్నాడు. చివరిగా వారు తమ అజ్ఞానం మరియు అహంకారం నుండి పుట్టిన అపస్మర అనే మరుగుజ్జు రాక్షసుడిని పంపారు. అపస్మారుడు ఎక్కడ ఉంటే అక్కడ వివేకం నశిస్తుంది. పండితులు కూడా తాము నేర్చుకున్నది మరిచిపోతారు. శివుడు నటరాజమూర్తిగా మారి అతన్ని తన కుడి పాదంతో తొక్కిపెట్టి విశ్వనృత్యాన్ని ప్రారంభించాడు. ఇదే ఆనంద తాండవం. కానీ అతనిని చంపలేదు. అపస్మారుడికి అమరత్వం ఉంది, చంపినా తిరిగి పుడతాడు. కానీ అంతకంటే గొప్ప కారణం ఉంది. అజ్ఞానం పూర్తిగా నశిస్తే జ్ఞానానికి విలువే ఉండదు. జ్ఞానం, అజ్ఞానం అనేవి తక్కెడలో రెండు వైపులు. ఆ సమతుల్యతను కాపాడడానికే శివుడు నటరాజుగా నిరంతరం నాట్యం చేస్తూ అపస్మరుణ్ణి పాదం కింద అణిచిపెట్టాడు. చంపలేదు. మనలో కూడా అపస్మరుడు ఉన్నాడు. అజ్ఞానం, అహంకారం పెరిగినప్పుడు నటరాజస్వామి స్మరణే మనకు దారి చూపుతుంది. ఆధ్యాత్మిక జ్ఞాన సాధన ద్వారా వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. నటరాజు విగ్రహంలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మీకు తెలిసిన రహస్యం ఏదైనా ఉంటే కామెంట్లో చెప్పండి. హర హర మహాదేవ్.